ప్రభు నామనికి ఘనత కలుగునుగాక. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీకు ఒక్కని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. ప్రియమైనటువంటి దేవునిలారా, మనకు ఎవరి మీద విరోధం ఉండకూడదు. ఒకవేళ విరోధం ఉన్నా మనం ఏం చేయాలంటే నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వాక్యాల్లో మనం గమనించినట్టయితే ప్రభు చెప్తున్నాడు, నువ్వు బలిపీఠం ఎద్దుకు బలి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమైనా బాధ ఉంటే లేదా కోపం ఉంటే నువ్వు వెళ్ళి ముందు అతనితో సమాధానపడి వచ్చి తర్వాత నాకు బలి అర్పణ అర్పించమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు మన సహోదరుల మీద అసలు కోపం ఉండకూడదు. ఒకవేళ మన సహోదరునికి లేదా సహోదరికి మన మీద కోపం ఉంటే మనమే వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడిగి రమ్మని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ క్షమాపణ బుద్ధి ప్రభు మనకు నేర్పించి ఉన్నాడు. ఎందుకంటే సిలువలో ఆయన మొదట పలికినటువంటి మాట లూకాసు సువార్త 23:34లో మనం చూస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు ఆనాడు ఆయన్ని హింసించిన వారు, బాధ పెట్టిన వారు అన్యాయపు తీర్పు తీర్చాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి ఉన్నాడు, సిలువలో ఉన్నాడు. భయంకరమైన వ్యాధితో, వేదనతో, బాధతో, శరీరం నిలువల్ల గాయాలతో ఉన్నప్పటికీ ఆ హింసించిన వారిని, ఆ బాధ పెట్టిన వారిని, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని చూసి వారి కొరకు దేవుడు క్షమాపణ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, మనమైతే చేయగలుగుతామా? మనమైతే చేయలేం. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన వంటి మనుషుడే స్టెఫెన్ కూడా ఏం చేస్తున్నాడు? స్టెఫెన్ ఏమో యేసు ప్రభువుని కూర్చున్న సాక్ష్యం ఇచ్చాడు అంతే. ఆయన ఏం తప్పు చేయలేదు. కానీ ఆయన మీద ఏం చేస్తున్నారు? వాళ్ళు రాళ్లతో కొడుతున్నారు. ఆయన పరలోకాన్ని చూచి, పరలోక దర్శనం చూస్తూ ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి వీరి పాపము వీరి పాపం చేస్తున్నారు, వీరిని క్షమించమని అడుగుతున్నారు. వారి పాపం వారి మీద మోపొద్దని క్షమాపణ అడుగుతూ మరి తన ప్రాణాన్ని విడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనమైతే అలా క్షమాపణ అడగలుగుతామా లేదా అనేది ఒకసారి మనల గురించి మనము పరీక్ష చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవునిలారా, లూకాసు వార్త 6వ అధ్యాయం 27-28 వాక్యంలో కూడా మనం చూస్తే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారిని వారికి మీరు మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం ఇలాగ చేయగలుగుతామా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి. మనల్ని ద్వేషించే వారిని మనము ద్వేషిస్తాము, మనల్ని దూషించే వారిని మనము దూషిస్తాం. అది మన స్వభావం. కానీ అలా చేయకూడదు. మీరు నిలువబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీ మీద ఎవరికైనా కష్టం ఉంటే లేదా మీకు ఎవరి మీదైనా కష్టం ఉంటే వారిని క్షమాపణ అడిగి వారిని క్షమించుకుంటూ ప్రార్థన చేయమంటున్నాడు. ఇది ఆత్మీయ అనుభవం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువే మనకు మాదిరికరంగా చూపించాడు. అటు ఆత్మీయ అనుభవం, క్షమాపణ బుద్ధి, క్షమించే బుద్ధి, ప్రార్థించే బుద్ధి, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంతేగాని ద్వేషించమని పగ తీర్చుకోమని చెప్పలేదు. కాబట్టి అలాంటి క్షమాపణ కలిగినటువంటి మనసు కలిగి మనము జీవించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీరైతే శత్రువుని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేశారు. మేమైతే అలాంటి అనుభవంలోనికి రాలేని స్థితిలో ఉంటున్నాము. మమ్మల్ని క్షమించండి, కరుణించండి. శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. క్షమించే మనసు దయచేయండి. వారితో సమాధానపడే మనసు మాకు దయచేయండి. సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.